హాయ్ మేడం, మా పిల్లలకు ఆటిజం ఉంది. వాళ్ళకి స్పెషల్ టాయ్స్ ఏమన్నా ఉన్నాయా వీళ్ళ కోసము? లేదంటే ఆన్లైన్లో ఏ టైప్ ఆఫ్ టాయ్స్ కొనాలి, ఏ టైప్ ఆఫ్ గ్యాడ్జెట్స్ వాళ్ళకి ఉపయోగపడతాయి, లేదా ఏ టైప్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ మనం క్రియేట్ చేయాలి అని చాలామంది పేరెంట్స్ నాకు క్వశ్చన్స్ చేస్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ ఆటిజం పిల్లల్లో ఆల్రెడీ వస్తు మగ్నత అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కువగా వస్తువులకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు, వాటి మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే వాళ్ళల్లో కమ్యూనికేషన్ కానీ, సోషల్ ఇంటరాక్షన్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవ్వవు. సో మనకి పిల్లల నుంచి ఆ వస్తు మగ్నత నుంచి మనుష్య మగ్నతకు తేవాలంటే వస్తువుల మీద కంటే కూడా మనుషుల మీద ఫోకస్ ఎక్కువ పెంచడం వల్ల వాళ్ళకి ఇమిటేషన్ స్కిల్స్ని మనం నేర్పించగలుగుతాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పిల్లలు ఇప్పుడు క్రేయాన్స్తో ఆడటానికి ఇష్టపడుతున్నారు, వాటిని విసిరేస్తున్నారు, వాటితో డ్రాయింగ్ చేస్తున్నారు. ఆ క్రేయాన్స్తో మీరు పేరపై మీరు కనుక పిల్లలతో పాటు ఇంటరాక్ట్ అవుతున్నా, నీకు ఏ కలర్ కావాలి, ఎల్లోనా రెడ్డా? సో మీరు ఇంటరాక్ట్ అయితే కనుక వాళ్ళ ఫోకస్ అనేది మీ మీదకి అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీ మీదకి అట్రాక్ట్ చేసుకుంటారో ఇమిటేషన్ స్కిల్స్ మీరు స్లోగా వాళ్ళలో ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళలో డెవలప్ చేయొచ్చు. ఎప్పుడైతే ఇమిటేషన్ స్కిల్స్ డెవలప్ చేస్తారో ఆటోమేటిక్గా మీ లిప్ మూమెంట్ అనేది వాళ్ళు ఇమిటేట్ చేయడం మొదలు పెడతారు. అలా స్లోగా స్పీచ్ డెవలప్ అవుతుంది. అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఎక్కువగా వస్తువుల మీద కంటే కూడా మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ పిల్లలతోటి, ఒకవేళ వాళ్ళ వస్తువులు ఏమన్నా ఇష్టపడితే ఆ వస్తువులతో మీరు పేరప్ అయ్యి మీరు ఇంటరాక్ట్ అయితే కనుక పిల్లల్లో ఎక్కువ ఇమిటేషన్ స్కిల్స్, స్పీచ్ అనేది మీరు చాలా బాగా డెవలప్ చేయొచ్చు. ఎప్పుడైతే స్పీచ్ డెవలప్ అవుతుందో ఆల్మోస్ట్ వాళ్ళ యొక్క బిహేవియర్స్ అనేవి కూడా చాలా సబ్సైడ్ అయిపోతాయి. వాళ్ళు మీతో ఇంటరాక్ట్ బాగా అవుతారు అండ్ సోషలైజ్ కూడా, బయటకు వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా కనెక్ట్ అవుతారు మిగతా వాళ్ళతో కూడా. సో వస్తువుల కంటే కూడా మనుష్య మగ్నత అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. సో మీరు మ్యాక్సిమం మీ టైంని మీ పిల్లలతో స్పెండ్ చేయండి, వాళ్ళకి ఇమిటేషన్ స్కిల్స్ నేర్పించండి. ఇన్స్ట్రక్షన్ కంట్రోల్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది. మీ మాట పిల్లలు చక్కగా వింటారు. సో ఇంకొన్ని విషయాలతో మీ ముందుకు నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తాను. థ్యాంక్ యూ.